సినిమా ఇండస్ట్రీ అంటేనే సినిమాలతో పాటు ప్రేమ జంటలు కూడా చాలా మందే ఉన్నారు. నాగార్జున అమల, విజయ్ దేవరకొండ రష్మిక, సూర్య జ్యోతిక, వరుణ్ తేజ్ లావణ్య, ఇలా చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి రామ్ ఇంకా భాగ్యశ్రీ కూడా చేరుతున్నారు. ఈ విషయాన్ని భాగ్య మళ్ళీ కన్ఫర్మ్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందంగా కొత్త జంట బాగుంది అని అంటున్నారు. పరిశ్రమలో కొత్త హీరోయిన్లు వచ్చినప్పుడు వారి సినిమాల కంటే వ్యక్తిగత జీవితంపై వచ్చే వార్తలే ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా స్టార్ హీరోతో కలిసి నటిస్తే వారిద్దరి మధ్య స్నేహం, ప్రేమ, డేటింగ్ అంటూ సోషల్ మీడియాలో అనేక కథనాలు చెక్కెలు కొడుతూ ఉంటాయి. ప్రస్తుతం అలాంటి చర్చల్లో నిలిచిన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరో రామ్ పోతినేని గురించి ఆమె చెప్పిన మాటలు అభిమానుల మధ్య ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. భాగ్యశ్రీ బోర్సే తెలుగు ప్రేక్షకులకు మిస్టర్ బచ్చన్ సినిమాతో పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా భాగ్యశ్రీ మాత్రం తన అందం, స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు రావడంతో ఆమెకు వరుస అవకాశాలు లభించాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి ఆమె ప్రయత్నాలు కొనసాగించింది. ఆ తర్వాత రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండే రామ్, భాగ్యశ్రీ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో కనిపించడం మొదలైంది. ఇద్దరూ మంచి స్నేహితులని, షూటింగ్ సమయంలో కలిసి ఎక్కువ సమయం గడుపుతున్నారని, వారి మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడిందనే ప్రచారం జరిగింది. తర్వాత భాగ్యశ్రీ మరోవైపు దుల్కర్ సల్మాన్ తో కాంతా సినిమాలో కూడా నటించింది. వరుసగా మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె నటించిన సినిమాలు పెద్ద విజయాలు సాధించలేదు. దీంతో మంచి హిట్ కోసం ఆమె ఎదురు చూస్తూనే ఉంది. ఆ నిరీక్షణకు ఇటీవల రిలీజ్ అయిన లెనిన్ సినిమా కొంతమేర ముగింపు పలికిందని చెప్పవచ్చు. ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకోవడంతో భాగ్యశ్రీ కెరియర్లో తొలి విజయంగా దీనిని అభిమానులు భావిస్తున్నారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే గత కొంతకాలంగా భాగ్యశ్రీ వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రామ్ పోతినేనితో ఆమె పేరు తరచూ వినిపిస్తుంది. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ప్రారంభమైన తర్వాత నుండి ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో పలుమార్లు వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై రామ్ ఒక సందర్భంలో స్పందిస్తూ వాటిలో నిజం లేదని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు భాగ్యశ్రీ మాత్రం ఈ ప్రచారంపై పెద్దగా స్పందించలేదు. నేరుగా ఖండించకపోవడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొత్త చర్చలకు దారితీశాయి. ఇటీవల లెనిన్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న భాగ్యశ్రీ హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ఇది నాకు రెండో ఇల్లు లాంటిదని చెప్పింది. ఈ వ్యాఖ్యను కొందరు అభిమానులు రామ్తో ఉన్న ప్రచారానికి ముడిపెట్టి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు. అయితే ఆమె ఆ మాటను ఏ ఉద్దేశంతో చెప్పిందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఇదిలా ఉండగా తాజాగా లెనిన్ ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఒక టాక్ షోలో భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ అయ్యాయి. కార్యక్రమంలో యాంకర్ ఆమెను సరదాగా ఒక ప్రశ్న అడిగారు. మీరు ఇప్పటి వరకు నటించిన హీరోల్లో స్నేహితుడిగా ఎవరిని ఎంచుకుంటారు? డేట్ చేయాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారు? పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు భాగ్యశ్రీ నవ్వుతూ సమాధానమిచ్చింది. అఖిల్ తనకు మంచి స్నేహితుడని చెప్పింది. ఇక డేట్, మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి ఆమె కొద్దిసేపు నవ్వుతూ స్పందించింది. తాను నటించిన హీరోల్లో చాలా మందికి ఇప్పటికే పెళ్లైపోయిందని, ఒకరు మాత్రం ఇంకా సింగిల్ గా ఉన్నారని చెప్పింది. ఆమె నేరుగా పేరు చెప్పకపోయినా సోషల్ మీడియాలో చాలా మంది ఆ వ్యాఖ్యలను రామ్ పోతినేని ఉద్దేశించిందేనని భావిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో అభిమానులు తమదైన రీతిలో వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు సరదా సమాధానంగా తీసుకుంటే మరికొందరు మాత్రం వాటిని నిజంగానే భావించి సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టులు చేస్తున్నారు. కొందరు అభిమానులు భాగ్యశ్రీ పోతినేని అంటూ ఎడిట్లు, పోస్టర్లు కూడా రూపొందిస్తున్నారు. మరికొందరు మాత్రం ఒక టాక్ షోలో సరదాగా చెప్పిన సమాధానాన్ని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇక రామ్ పోతినేని మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన మౌనంగానే ఉన్నారు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఒకవేళ ఈ వార్తలపై ఆయన స్పందిస్తారా, లేక వాటిని పట్టించుకోకుండా తన సినిమాలపై దృష్టి పెడతారా అనే చర్చ కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే కెరీర్ మంచి దశలోకి అడుగు పెడుతోంది. వరుస అవకాశాలు వస్తుండడంతో పాటు ఇప్పుడు ఆమెకు తొలి విజయం కూడా లభించింది. మరోవైపు రామ్ పోతినేని కూడా తన తదుపరి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇద్దరూ తమ తమ కెరీర్లపై దృష్టి పెట్టిన ఈ సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.